అండి నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఛానల్ ఎవరైనా కొత్తవారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ షీట్ అయితే డేట్ అయిపోయిన ట్యాబ్లెట్లు అండి. ఇవి ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్లని మనం చక్కగా ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఈ ట్యాబ్లెట్లని ఒక 5 తీసుకుంటున్నాను. ఇలా ఈ 5 ట్యాబ్లెట్స్ని కూడా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఇలా పౌడర్ లాగా చేసుకోవాలండి. ఇలా పౌడర్ లాగా చేసుకొని ఇందులో కలుపుకొని ఏదైనా ఒక స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఈ 5 ట్యాబ్లెట్స్ని మనం ఇలా పౌడర్ లాగా చేసుకాం కదండి, చక్కగా ఇలా వాటర్లో మొత్తం కూడా కలిసేలాగా కలుపుకోవాలి. ఇది కరిగిన తర్వాత ఈ వాటర్ని స్ప్రే బాటిల్లో, ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకోవాలండి. ఇలాగ స్ప్రే బాటిల్లో పోసుకొని ఇంట్లో పూల మొక్కలు అయితే పెంచుకుంటూ ఉంటాం కదండి. పూల మొక్కల పైన పురుగు అని వచ్చేస్తూ ఉంటుంది కదండి, చిన్న దోమలాగా ఏర్పడుతుందండి. అలా ఉన్నప్పుడు ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో ఆ వాటర్ పోసుకొని ఇలా స్ప్రే చేసామనుకోండి, పురుగు ఉన్నా కూడా త్వరగా పోతుంది. ఇలాగ మన ఇంట్లోనే ఈజీగా చక్కగా ఈ పురుగుని నివారించుకోవచ్చు. దీనికి ఉన్నటువంటి మిల్లీ బగ్స్ కానీ, పురుగులు కానీ ఇలా స్ప్రే చేయటం వల్ల ఇవన్నీ కూడా పోతాయండి. యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలా మనీ ప్లాంట్ పైన కూడా అప్పుడప్పుడు పురుగు పట్టేసి దోమల్లాగా, చిన్న దోమల్లాగా వస్తూ ఉంటాయి కదండి. ఇక్కడ కూడా మనం చక్కగా ఇలా స్ప్రే చేసుకుంటే దానికి ఉన్నటువంటి పురుగు కానీ, పెస్ట్ కానీ, పురుగులు కానీ, తెగులు కానీ అంతా కూడా పోతుందండి. యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి టమాటా ప్లాంట్ ఉందండి. దీనికి మిల్లీ బాగ్స్ బాగా వచ్చాయండి. ఇలాగ నేను అప్పుడప్పుడు దీనికి స్ప్రే చేస్తూ ఉంటాను. ఇలాగ ట్యాబ్లెట్లు, ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్లని మనం పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా మనం ఈ ప్లాంట్ పైన ఇలా స్ప్రే చేసామనుకోండి, దీనిపైన ఉన్నటువంటి పురుగు కూడా ఈజీగా తొలగిపోతుందండి. మిల్లీ బాగ్స్ ఉన్నా కూడా ఈజీగా పోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ని అయితే తెలుసుకుందాం. సెకండ్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్ ఎవరైనా కొత్తవారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నైట్ గ్యాస్ స్టవ్ దగ్గరికి మనం క్లీన్ చేసుకోకుండా అలా ఉన్నాం అనుకోండి, బొద్దింకలు కానీ, బల్లులు కానీ, అలానే చిన్న పురుగులు కానీ వస్తూ ఉంటాయి కదండి. అవి రాకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలా గ్యాస్ స్టవ్ దగ్గర మనం గిన్నెలు అవి కడిగేసిన తర్వాత నైటు ఇలా ఈ వాటర్ని ఇక్కడ స్ప్రే చేసుకున్నాం అనుకోండి, వీటి ఘాటుకి అవి రాకుండా ఉంటాయండి. బొద్దింకలు కానీ, బల్లులు కానీ వీటి ఘాటుకి దూరంగా సింక్లో కూడా ఇలా స్ప్రే చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ హోల్స్ దగ్గర కానీ, బొద్దింకలు ఆ ప్లేసుల్లోకి ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి కదండి. ఇలా కొంచెంగా స్ప్రే చేసుకున్నాం అనుకోండి, మనం నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత ఇలా కొంచెం స్ప్రే చేసుకుంటే సరిపోతుందండి. వీటి ఘాటుకి బొద్దింకలు కానీ, చిన్న పురుగులు కానీ రాకుండా ఉంటాయి. యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇప్పుడు నెంబర్ 3, 2 ట్యాబ్లెట్లు తీసుకొని దీనిలో వేసుకొని కరగబెట్టుకున్నానండి. ఇలా ఈ ట్యాబ్లెట్లని కరగబెట్టుకున్న ఈ వాటర్ని ఇలా ప్లాంట్స్ మొదటన ఇలా పోసుకున్నట్లయితే ప్లాంట్స్ మంచి హెల్తీగా పెరుగుతాయి, మంచి క్రాప్నిస్తాయి, మంచి పూలు కూడా పోస్తాయండి, మంచి కలర్ఫుల్గా పోస్తాయి. ట్యాబ్లెట్లను, ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్లని పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, గ్యాస్ స్టవ్ దగ్గర మనం ఎంత క్లీన్ చేసుకున్నా కూడా ఈ బటన్స్ దగ్గర మనం చేయి పెట్టి క్లీన్ చేసుకోలేం కదండి. ఇక్కడ ఉన్నటువంటి డస్ట్ని ఈజీగా మనం ఈ ట్యాబ్లెట్ షీట్ని పెట్టి ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు. ఇలా చక్కగా వీటిలో ఉన్నటువంటి డస్ట్ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చండి. ఇలా లోపల అయితే బాగా డస్ట్ పేరుకుని ఉంటుంది కదండి, దాన్ని ఇలా ఈ ట్యాబ్లెట్ షీట్ని పెట్టి ఈజీగా ఇలా క్లీన్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. నెంబర్ 5, దోశ పెన్నలు అయితే మనం దోశలు వేసుకోగా కొన్ని రోజులకైతే అడుగున ఇలాగా నల్లగా డస్ట్ పేరుకొని ఉంటుంది కదండి. ఇలా డేట్ అయిపోయిన ట్యాబ్లెట్లు 2 తీసుకొని ఇలా పౌడర్ లాగా వేసుకొని మనం స్క్రబ్బర్ ఉంటుంది కదండి, స్టీల్ స్క్రబ్బర్, మొత్తం వేసి కొంచెం విమ్ జెల్ వేసుకొని మొత్తం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. సరే, ఈ విధంగా చక్కగా మనం క్లీన్ చేసుకోవచ్చండి. దీని భాగంలో ఉన్నటువంటి మసి కానీ, అలానే డస్ట్ కానీ చూసారా, ఇలా క్లీన్ చేసుకోవటం వల్ల స్టీల్ స్క్రబ్బర్ పెట్టి చక్కగా వచ్చేస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. కడిగేసుకున్న తర్వాత ఇలా బోర్లించుకొని ఆరిపెట్టుకుంటూ ఉంటాం కదండి. ఇలా మనం క్లీన్ చేసుకున్న తర్వాత కూడా ఈ అంచుల వెంబడి డస్ట్ అయితే పెరిగిపోయి ఉంటుంది కదండి. ఆ డస్ట్ ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. ఇలా గిన్నెలకు కానీ, ప్లేట్లకు కానీ ఇక్కడ అంచుల వెంబడైతే డస్ట్ అయితే పేరుకుని ఉంటుందండి. మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఈ గిన్నెలకు ఉన్నటువంటి డస్ట్ అనేది పోదండి. మనం చేయి పెట్టి ఇది క్లీన్ చేసుకోలేం కదండి. ఇలా ట్యాబ్లెట్ షీట్లు అయిపోయిన తర్వాత ఉంటాయి కదండి, ఖాళీ షీట్ని ఒకటి తీసుకుని ఇలా చక్కగా
ఈ లోపల ఉన్నటువంటి డస్ట్ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. చూసారా, ఇలాగా ఖాళీ అయిన ట్యాబ్లెట్ షీట్ని ఒకటి తీసుకొని ఇలా లోపల ఉన్నటువంటి డస్ట్ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చండి. చూసారా, ఇలా ఈ విధంగా ఈజీగా క్లీన్ అయిపోతుంది. లోపల ఉన్నటువంటి డస్ట్ బాగా పేరుకుని ఉంటుంది కదండి, ఇలా ఈజీగా మనం తీసుకోవచ్చు. ఈ డస్ట్ని మనం ఇలా క్లీన్ చేసుకోకపోతే ఇది ఇలానే చూసుకోకుండా ఉంటాం కదండి, అదంతా కూడా ఆహారం ద్వారాగా మనం కడుపులోకి వెళ్ళిపోతుంది. చూసారా, ట్యాబ్లెట్ షీట్కి అయితే ఎంత డస్ట్ అయితే వస్తుందో. ఇలా మనం గిన్నెలు కడిగిన తర్వాత ఇలాంటి ట్యాబ్లెట్ షీట్ని ఒకటి తీసుకొని ఇలా అంచులు వెంబడి ఉన్నటువంటి డస్ట్ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చండి. చూసారా ఎంత డస్ట్ అయితే. నెంబర్ 6 ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్ని ఒకటి తీసుకొని ఇలా ఒకటి అయితే తీసుకుంటున్నానండి. పొయ్యి వెలిగించుకొని ఒక బౌల్లో ఒక గ్లాసు వాటర్ పోసుకొని ఒక స్పూను టీ పౌడర్ వేసుకోవాలండి. ఇలా టీ పౌడర్ మొత్తం మరిగిన తర్వాత ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్ను కూడా ఇందులో వేసి బాగా మెల్ట్ అవనివ్వాలండి. ఇలా మొత్తం కూడా మరిగిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మనం ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకోవాలండి. ఇలాగ మొత్తం మరిగిన తర్వాత ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని ఇలా ఆ వాటర్ని ఇలా స్ప్రే బాటిల్లో పోసుకోవాలి. నైట్ మనకి గిన్నెలై కడిగేసిన తర్వాత పొయ్యి దగ్గర చిన్న చిన్న బొద్దింకలు, పురుగులు, చీమలు అలా వస్తూ ఉంటాయి కదండి. ఇలా మనం వంట అయిపోయిన తర్వాత గిన్నెలు కడిగేసుకున్న తర్వాత నైట్ అయితే ఇలా స్ప్రే చేసుకొని చక్కగా మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చిన్న చిన్న బొద్దింకలు కానీ, పురుగులు కానీ, చీమలు కానీ వీటి స్మెల్కి అవి రాకుండా పారిపోతాయండి. ఇలాగ మనం కొంచెం స్ప్రే చేసుకొని ఏదైనా ఒక కాటన్ క్లాత్ పెట్టి ఇలాగ తుడుచుకున్నాం అనుకోండి, మనకి పురుగులు అనేది త్వరగా రాకుండా ఉంటాయండి. వీటి స్మెల్ వాటికి పడదండి, వీటి ఘాటుకి అవి రాకుండా ఉంటాయి. చూసారు, ఈ విధంగా మనం కొంచెం ఈ సింక్ ఏరియా దగ్గర కానీ, ఈ గ్యాస్ పొయ్యి దగ్గర కానీ చక్కగా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, బొద్దింకలు కానీ, పురుగులు కానీ, చీమలు కానీ రాకుండా ఉంటాయి. యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఏదైనా ఒక బౌల్, ఎడలిపు బౌల్ ఇలాంటిది తీసుకొని ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్ని ఒకటి తీసుకోవాలండి. ఇలా ఒక ట్యాబ్లెట్ని తీసుకొని కొంచెం గోరువెచ్చలుగా ఉండాలండి. వాటర్ అయితే కొంచెం గోరువెచ్చలుగా ఉంచుకొని ఈ ట్యాబ్లెట్ని ఇందులో వేసేసుకొని బాగా కరగబెట్టుకోవాలి. ట్యాబ్లెట్ కరిగిన తర్వాత కంఫర్ట్ కొంచెం వేసుకోవాలండి. ఇందులో కొంచెం కంఫర్ట్ వేసుకొని స్కూల్కి వెళ్ళే పిల్లలు సాక్స్లు అయితే మనం ఎంత క్లీన్ చేసినా కూడా, ఇది ఎంత వాష్ చేసుకున్నా కూడా స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదండి. అలా స్మెల్ రాకుండా వీటిలో అయితే కొంచెం క్రిములు అనేది ఏర్పడుతూ ఉంటాయి కదండి. ఎందుకంటే రోజు కూడా పిల్లలు వేసుకుని వెళ్తూ ఉంటారు కదా సాక్స్లు అయితే. ఇలాగ సాక్సుల్ని ఈ మనం ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్ని కొంచెం కంఫర్ట్ అయితే వేసాం కదండి, చక్కగా మనకి క్రిములు ఉన్నా కూడా ఈ సాక్సులకి పోతాయండి. అలానే మంచి స్మెల్ కూడా ఉంటుంది. ఇదైతే 100% వర్క్ అవుతుంది. మనం 1 మంత్కి ఒకసారి అయినా ఇలాగ ఒక ట్యాబ్లెట్ వేసేసుకొని కొంచెం కంఫర్ట్ వాటర్లో ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, కొంచెం గోరువెచ్చలుగా ఉన్న వాటర్లో ఇలా పెట్టేసుకుంటే సాక్స్లు వీటికి ఉన్నటువంటి బ్యాక్టీరియా కానీ, క్రిములు కానీ ఈజీగా చనిపోతాయండి. మనకి పిల్లలకు కూడా చక్కగా రోజు వేసుకోవడానికి చాలా బాగుంటుంది. టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. సో 1 మంత్కి ఒకసారైనా మనం ఇలా చేసామనుకోండి, ఈ సాక్స్లు అయితే రోజు వేసుకెళ్ళే సాక్స్లు కాబట్టి పిల్లలు ఇలాగ మనం 1 మంత్కి ఒకసారి ఇలాగ చక్కగా మనం వాష్ చేసుకున్నాం అనుకోండి, సాక్స్లు మంచి స్మెల్ వస్తాయి. వీటికి ఉన్నటువంటి బ్యాక్టీరియా కానీ, క్రిములు కానీ చక్కగా తొలగిపోతాయండి. టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో టిప్ అయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేవి మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.